వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచూరాబాద్ డివిజన్లోని బొమ్మలగుడి ఏరియా ఇన్ఛార్జ్ గంట్ల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ వై జంక్షన్ ఇన్ఛార్జ్ పంకేర్ల సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందుత్వం, జాతీయ భావం పునాదుల మీద బీజేపీ పార్టీ ఆవిర్భావం జరిగిందని అన్నారు. ఒకప్పుడు 2 సీట్లు ఉన్న బీజేపీ పార్టీ నేడు ప్రపంచంలోనే 7 కోట్ల ప్రజల సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీగా ఏర్పడిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం మోడీ హయాంలో జరిగిందని, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు బీజేపీ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 400 పైగా ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామేశ్వర్, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు ముత్యం రెడ్డి, కడారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాలని ఈరోజు మన్సూరాబాద్ డివిజన్లో ఉదయం నుంచి జెండాలు ఎగరేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి మన్సూరాబాద్ బీజేపీ కార్యకర్తలకి, మహిళా కార్యకర్తలకి, కాలనీ వాసులు స్వచ్ఛందంగా ఈరోజు రోడ్డు మీద పోతున్న వాళ్ళు కూడా మేము మోడీకే ఓటేస్తాం, ఈటలకు ఓటేస్తాం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా పిలిచి చెప్పే పరిస్థితికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దేశ విదేశాలలో చేసినటువంటి సంకల్పమైనటువంటి విషయాలు, ఈ దేశానికి అభివృద్ధి మార్గంలో ఒక్క స్కామ్ లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళ క్యాబినెట్ కానీ ఈరోజు మచ్చలేని నాయకుడిగా ఈ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ పార్టీ కింద ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇలా కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ముందుగా 14లో పోటీ చేసినప్పుడు 272 సీట్లు, ఇవాళ 19లో పోటీ చేసినప్పుడు ఇలా 303 సీట్లు, ఈరోజు 24లోకి వచ్చేసరికి 400 సీట్లు దినదినాభివృద్ధి చెందినట్టుగా ఈ పార్టీ 2 సీట్లకు వెళ్ళి 400 సీట్లకు వస్తూ ఉందంటే ప్రజలు ఎంత ఆదరిస్తున్నారు అని చెప్పేసి. ముఖ్యంగా భారతదేశం అంతా కూడా 500 సంవత్సరాలుగా ఒక ఇల్లు లేకుండా, ఆయనకు ఒక గుడి లేకుండా చేసినటువంటి రాముడు కూడా ఈ సంవత్సరంలోనే మనందరూ పూజలు చేసుకోవడం, అదేవిధంగా అనేకమైన సంస్కరణలు 370 ఆర్టికల్ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, జాతీయ రోడ్ల విధానాలు కానీ, ఎక్కడ కూడా బాంబులు వేలకుండా భారతదేశాన్ని ప్రశాంతంగా ఉండడంలో కానీ, అనేకమైన సంస్కరణలో కానీ, నాస్టిలో ఈ రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి విషయాలలో కానీ, ఈరోజు ఈ తెలంగాణలో కూడా హైదరాబాద్ నుంచి 4 దిక్కుల ఏ రాష్ట్రానికి పోవాలన్నా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వమే రోడ్లను శాంక్షన్ చేసి జాగ్రత్త పడే విధంగా ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా రోడ్లను నిర్మిస్తుందంటే కూడా కేంద్రం చేస్తున్నటువంటి. ఇలా రాష్ట్రం మొత్తం కూడా తాగుబోతుల రాష్ట్రము, బిడ్డే లిక్కర్ కేసులో ఇరకడం, ఫోన్ ట్యాపింగ్లో కొడుకు ఇరకడం, కనీసం రాష్ట్రంలో ఓడిపోతే పార్టీకి కానీ ప్రజలకు కానీ ఒక ధన్యవాదాలు, 10 ఏళ్ళు నన్ను సీఎంగా చేసినందుకు ప్రజలకు కూడా కృతజ్ఞత తెలవలేని ముఖ్యమంత్రి ఉండడము, ఈరోజు 10 సంవత్సరాలు ఎదురు లేదని విర్రవీగిన వాళ్ళకు 90 రోజులలో పార్టీ కథమైపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సిద్ధాంతం లేని పార్టీ కాబట్టి, ఓన్లీ పైసలతోటి, ఓన్లీ ఒక ప్రతిష్టతోటి నా కుటుంబ పాలనే ఉండాలని చెప్పడంతో ఇవాళ 25 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ 90 రోజులలో కుప్పకూలడానికి కారణం ఏంటంటే నీ నియంత్రిత పోకడలు, నీ పార్టీకి ఒక జెండా లేకపోవడం, ఎజెండా లేకపోవడం, ఓ సిద్ధాంతం లేకపోవడం. ఇవాళ ఈ జెండా కింద 44 సంవత్సరాలుగా రూపాయి ఎవరు తినకుండా, ఓ రూపాయి ఇవ్వకుండా తన ఇంట్లో తాను భోజనం చేసి ఇలా పార్టీ జెండా గురించి, దేశ బావు గురించి, దేశ హితం గురించి పనిచేసే కార్యకర్తలు ఈడు ఉన్నారు కాబట్టి ఇవాళ పార్టీ రూలింగ్ లేదు. ఇలా ఏంది 44 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి పడితే తెలంగాణ లేకున్నా కూడా దినదినాభివృద్ధి చేసుకుంటూ ప్రజల గురించి ఆలోచించేటువంటి పార్టీ, దేశం గురించి ఆలోచించేటువంటి పార్టీ, ఇలా హిందువుల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే ఈ జెండా ఉంది. ఇలా కుటుంబం గురించి ఆలోచించే పార్టీ కాబట్టి 90 రోజుల కథం అయిపోయింది.
అలాంటి స్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నందుకు భారతీయ జనతా పార్టీగా కార్యకర్తగా కార్పొరేటర్గా గౌరవపడుతూ ఈ కార్యక్రమాలను నిర్వహించినటువంటి కార్యకర్తలను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.